వాళ్ళని గేట్ బయటనే ఒకటే కార్ లోనికి వస్తుండే, ఆడ ఒకటే కూర్చుంటుండే, ఒకటే టేబుల్ ఉంటుండే. అట్లాంటివన్నీ తీసేసి అన్ని బద్దలు కొట్టి పార్కు అన్ని బీకేసి ఇదంతా సిమెంట్ వేసేసి మనందరినీ, మా ఇంటి అక్కలను, మా ఇంటి అన్నలను, మా ఇంటి పెద్దలందరినీ ఇంట్లోకి తీసుకొచ్చి చెక్కులు ఇచ్చి భోజనం పెట్టాలని ఏర్పాటు చేసి దానిలో భాగంగానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి నాతో పాటు వేదిక మీద ఉన్న వనపర్తి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు, పెబ్బేర్ మార్కెట్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి గారు, ఇద్దరు వైస్ చైర్మన్లు, అన్నీ మన అన్న శంకరన్న, వనపర్తి మాజీ మున్సిపల్ చైర్మన్లు, వనపర్తి మాజీ కౌన్సిలర్సు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇద్దరు, మిగతా 8 మండలాల మండల పార్టీ అధ్యక్షులు, 2 టౌన్ మండల పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మహిళా కాంగ్రెస్, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, అన్ని అనుబంధ సంస్థల అధ్యక్షులందరికీ, వేదిక మీద ఉన్న అందరి పేర్లు చెప్పినట్లుగా భావించాలని, వేదిక ముందున్న మన కుటుంబ సభ్యులందరికీ, వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యేగా, మీ బిడ్డగా, మీ సేవకునిగా, అంతకుముందు చెప్పినట్లు మీ తమ్మునిగా, మీ అన్నగా, మీ ఎమ్మెల్యేగా అందరికీ తల వచ్చి నమస్కారం చేసుకుంటూ, ఈరోజు పత్రికా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు మన వనపర్తి నియోజకవర్గంలో ఇప్పటి వరకు వనపర్తి నియోజకవర్గంలో 12 విడతలుగా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు మరియు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చుకున్నాం. దానిలో భాగంగానే ఇంతకుముందు 5015 చెక్కులు ఇచ్చున్నాం. ఈరోజు ఒక 443 చెక్కులు ఇస్తున్నాం. దాని వాల్యూ వచ్చేసి 1,18,00,000. ఈ రెండు కలిపి 5,458 సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇచ్చుకున్నాం. ఇప్పటి వరకు 12,16,00,000 చిల్లర మనోళ్ళకి అందరికీ ఓన్లీ సీఎంఆర్ఎఫ్ తీసుకొచ్చినాం. దాంతోపాటు ఈ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఈరోజు 199 మందికి ఇస్తున్నాం. దాంతో మొత్తం 4,338 మందికి దాదాపు 43,46,00,000 కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చుకుంటున్నాం. దాంతోపాటు ఇప్పటి వరకు ఎల్ఓసీలు 277 ఎల్ఓసి ఇచ్చినాం. అదొక 5 కోట్లు ఇచ్చుకున్నాం. ఇవన్నీ దీనికి సంబంధించి ఈరోజు ఇవన్నీ చెక్కులు తీసుకోబోతున్న లబ్ధిదారులందరికీ మళ్ళొకసారి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ, ఇక్కడున్న పార్టీ పెద్దలకు, మిగతా పెద్దలకు అందరికీ అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తొందరలోనే మనం గెలిపించిన మన అన్న వనపర్తిలో చదువుకొని ఇక్కడి నుంచే అక్కడికి జెడ్పీటీసీ గెలిచి, ఎమ్మెల్యే గెలిచి, ఎమ్మెల్సీగా గెలిచి, ఎమ్మెల్యే గెలిచి, ఎంపీఏ గెలిచి, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న మన పెద్ద దిక్కు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఆడబిడ్డలకు అందరికీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలకు అందరికీ మన బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికీ ప్రత్యేకమైన చీరలు పంపిస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి మనం అందరం ఒకసారి అభినందనలతో చప్పట్లు కొట్టాలి. దీంతో పాటు వనపర్తికి సంబంధించి కొంతమంది ఈ మధ్యకాలంలో కొన్ని మాట్లాడుకోవాలి. మనం వాళ్ళ గురించి ఎందుకు, అవి చచ్చిపోయిన పాములు, ఆ పనికిమాలిన సన్యాసులు, వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదని మనం టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో మళ్ళీ రోడ్ల మీదకి వస్తున్నారు. ఒకడు పోయి కుంటల కాడ ఫోటోలు దిగుతాడు, ఒకడు పోయి మోరీల కాడ ఫోటోలు దిగుతాడు, ఒకడు పోయి డ్రైన్ల కాడ ఫోటోలు దిగుతారు. వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టి ఇంటికి పంపించిన ఆల్రెడీ. వాడు వస్తే పొడిసేది లేదు, ఏం చేసేది లేదు. అక్కడికి వెళ్ళి పూలు చల్లుతున్నారు సిగ్గు శరం లేకుండా. ఎందుకంటే ఆ మినీ లిఫ్ట్లు కానీ మిగతా కార్యక్రమాలు కానీ మొత్తం రైతులు చేసుకున్న డబ్బులంతా దొబ్బి, మీరు అందరూ తెలుసు మనందరికీ ఏం చేసిండని. లాస్ట్కి ఒకసారి మళ్ళా కానీ ఈ టైం కానీ గెలిపిస్తే మన ఇంటి ముందున్న వాకిలు కూడా కబ్జా చేస్తుండే, అందుకే ఇంటికి పంపించినాం. అట్లాంటోడు మళ్ళీ ఇప్పుడు ఊళ్ళ మీద వాడు తిరుగుతున్నారు. వాళ్ళ కోసం ఒక కథ చెప్పాలి మనం. ఒక రాజుగారి కథ ఉండే, వనపర్తిలో ఒక రాజుగారు ఉండేనట అప్పుడు మనం ముట్టక ముందు. సో వాళ్ళ ఇంట్లో ఒక కుక్క ఉండేనట. ఆ కుక్క చచ్చిపోయిందంట అనుకోకుండా, ఆరోగ్యం బాలేక. మనోళ్ళందరూ ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దవంశులు, మీరు ఇక్కడ ఉన్న మా పత్రికా విలేకరులు అందరూ అక్కడ ఆ కుక్కను చూడడానికి పోలేవాళ్ళు. ఆ కుక్కను చూసినప్పుడు రాజు నన్ను చూస్తున్నాడా లేదని వాళ్ళందరూ తొంగి చూస్తున్నారంట రాజు దగ్గర. ఏమని, ఆ కుక్కను చచ్చిపోతే చూడడానికి వీళ్ళందరూ ఎందుకు వస్తారు, పని పెట్టి ఆ రాజు నన్ను చూస్తున్నాడా లేదని కుక్కను చూడకుండా రాజు దిక్కు చూస్తున్నారంట. అట్లాంటి పనికి మాలిన రాజు ఒకడు ఇప్పుడు ఓడిపోయిండు. వాళ్ళు ఎంబడున్న ఆయన ఎవ్వరు చూడకుండా అయినరు. అవన్నీ జీర్ణించుకోలేక ఇట్లకెళ్ళి తిరుగుతున్నారు. అవి మనం దృష్టిలో పెట్టుకోవాలి. దాని తర్వాత వనపర్తికి సంబంధించి చాలా డెవలప్మెంట్లు చేసుకున్నాం. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్లు
మనోళ్ళందరూ చెప్పినట్లు మీకు అందరికీ తెలుసు, ఇక్కడున్న ఆడబిడ్డలందరూ ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ 5 లక్షలు 10 లక్షలు చేసుకున్నాం. దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర చరిత్రలో 16 మంది ముఖ్యమంత్రుల తర్వాత దాని తర్వాత మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి తీసుకోండి డిసిషన్ ఓన్లీ వనపర్తి జిల్లాలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 26 లక్షల మంది రైతులకు 21,000 కోట్లతో రుణమాఫీ చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. దాన్ని మన వనపర్తి లెక్కలు చూస్తే ఓన్లీ మన వనపర్తికే 33,861 మంది రైతులకు దాదాపు 253 కోట్లు మన వనపర్తి రైతులకు ఇచ్చినాం. దాంతోపాటు ఇక్కడ రైతు భరోసా ఇచ్చినాం. రైతు భరోసా మన వనపర్తి రైతులకు 253 కోట్లు ఇచ్చినాం. ఇట్లా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఈ మధ్యకాలంలో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగి ఈ జీవోలు మేము తెచ్చినాం, మేము అది తెచ్చినాం, ఇది తెచ్చినాం అని కొంతమంది చెప్పుకుంటున్నారు. అందుకే ఒకరోజు 4-5 నెలల కిందట ప్రెస్ మీట్ పెట్టి మన మిత్రులకు అందరికీ జీవో కాపీలు కూడా ఇచ్చిన, మళ్ళీ కూడా రెడీ చేసుకున్నాం. ఇప్పటి వరకు వనపర్తి నియోజకవర్గానికి 1,759 కోట్లు నేను చెప్పిన ఈ రైతు భరోసా రైతు బంధు కాకుండా ఓన్లీ అభివృద్ధి కార్యక్రమాలే 1,760 కోట్లు చేసినాం. దానికి సంబంధించి ఇంకా చదవాలంటే చాలా ఉన్నాయి. వనపర్తికి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ తెచ్చుకున్నాం 257 కోట్లు. 30 పడకల హాస్పిటల్ పెబ్బేరుకు తీసుకొచ్చినాం 11 కోట్లు. వనపర్తికి సంబంధించి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ తెచ్చుకున్నాం 200 కోట్లు. దాంతోపాటు ఐటీ టవర్ తెచ్చుకున్నాం 22 కోట్లు. రోడ్లకు సంబంధించిన జీవోలు తెచ్చుకున్నాం 100 కోట్లు. ఎస్టీ హ్యాబిటేషన్ కింద 27 కోట్లు. ఎస్సీ హ్యాబిటేషన్ కింద 15 కోట్లు. వనపర్తిలో చిన్నప్పుడు మన సీఎం గారు ఆ దేవుని మొక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్కు ₹1 కోటి తెచ్చినాం. ఇట్లా పెద్ద లిస్ట్ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడనే పక్కన సీఎం గారు చదువుకున్న స్కూల్కు 50 కోట్లు. దానికి అమృత్ స్కీమ్ కింద వనపర్తి పట్టణానికి పెబ్బేరు పట్టణానికి 20 ఏళ్ళ వరకు నీళ్ళ ఇబ్బంది లేకుండా దాదాపు 80 కోట్లతో అమృత్ స్కీమ్ కూడా తెచ్చుకున్నాం. దాంతోపాటు వనపర్తి పట్టణంలో పెబ్బేరు పట్టణంలో సీసీ రోడ్లు డ్రైన్లు టఫ్ఐడిసి ఫండ్ ఉంటుంది. అంతకుముందున్న ప్రభుత్వంలో ఓన్లీ శాంక్షన్ కాపిచ్చారు. దాన్ని పట్టుకొని 33 వార్డులలో మనం పనిచేస్తుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి మేమే తెచ్చినామని చెప్తున్నారు. కరెక్టే, అప్పుడు జీవో వచ్చింది, కానీ డబ్బుల శాంక్షన్ మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. దాని తర్వాత అప్పుడు ఇచ్చిన పేపర్ ఇప్పుడు ఇచ్చిన పేపర్ పత్రికా మిత్రులు రాసుకున్నాను. ఇది అంతకుముందు ఇచ్చిన పేపర్ నా దగ్గర ఉంది. నిరంజన్ రెడ్డి గారు సంతకం పెట్టిన పేపర్ నా దగ్గర ఉంది. అంతకుముందు ఆ 47 కోట్లు దేనికి పెట్టిండో తెలుసా? మళ్ళీ అమ్మ చెరువు, మళ్ళీ తాళ చెరువు, మళ్ళీ మరికుంట, లైట్లు, బల్బులు, కుంటలు, ఇవే అవన్నీ తీసి చెత్తబుట్టలో పడేసి ఆ 50 కోట్లు ఇక్కడ, 10 కోట్లు పెబ్బేరులో, 60 కోట్లు 33 వార్డులలో ప్రజలకు సీసీ రోడ్లు డ్రైన్లు కావాలన్న ఉద్దేశంతోన అవన్నీ జీవో మార్చి కొత్త జీవో తీసుకొచ్చి మనం వర్కులు చేస్తుంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. వనపర్తికి సంబంధించి 33 వార్డుల ప్రజలను అడిగితే చెప్తారు, అక్కడికి పోతే చెప్తారు. ఇప్పుడు దాంతోపాటు ఈ అర్బన్ డెవలప్మెంట్ స్కూలు, గ్రామీణ స్కూలు, ఎంపీఆర్ ల్యాండ్స్, ఇట్లా ఇవన్నీ జీవోలకు సంబంధించి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. దాదాపు 1,760 కోట్లు, ఈ 600 కోట్లు రైతులకు సంబంధించింది కలిపితే దాదాపు 2,400 కోట్లు మన వనపర్తికి పంపించిన ముఖ్యమంత్రి గారికి మనం ఇక్కడ నుంచి అభినందనలు తెలపాలి. దానికి సంబంధించిన ఆయనకు మనం రుణపడి ఉంటాం కాబట్టి అది కూడా మాట్లాడుకోవాలి. దాని తర్వాత చాలా లేట్ అయింది, ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంది. మొన్న హైదరాబాద్లో మాజీ మంత్రులు ఇద్దరు, మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు పాలమూరు రంగారెడ్డి మీద. మనం నవంబర్లో ఎలక్షన్ అయింది, అక్టోబర్లో దానికంటే ముందు నెలలో సెప్టెంబర్లో పాలమూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ, ఇక్కడ వనపర్తిలో ఉన్నోడు కూడా, పాలమూరు జిల్లాలో ఉన్న అందరూ ప్రజలందరూ అర్జెంటుగా చెంబులు, లోటలు, బకెట్లు, బిందెలు అన్నీ తీసుకొని అక్కడికి నార్లాపూర్ రండి, మేము పంపాన్ చేస్తున్నాం, అందరికి 12 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి, మొత్తం ఇరగదీసినామని చెప్పి అక్కడికి పిలిచారు. మనందరినీ పిలిచి ఒక మోటార్ ఆన్ చేసిరు, టెంపరవరీ మోటార్ ఆన్ చేసిన తర్వాత ఆ చెంబులల్లో వాటర్లలో మనలు పాలమూరు రంగారెడ్డి అయిపోయింది, అందరికి నీళ్ళు వస్తాయి అనుకొని తీసుకొచ్చి ఊళ్ళల్లో పూజలు చేసిండ్రు. కానీ ఆ నీళ్లు తీసుకొని వచ్చి ఊళ్ళల్లో పూజ చేసే లోపు కేసీఆర్ హెలికాప్టర్ ఇక్కడ ఎగిరి అక్కడ దిగే లోపు మోటార్ బంద్ చేసిండ్రు. ఆ సన్యాసులు మన గురించి మాట్లాడతారు. వాళ్ళు వనపర్తి జిల్లాకు 1 ఎకరా లేదు. ఇప్పటి వరకు వాళ్ళు ఉన్నప్పుడు అఫీషియల్గా నేను ఇప్పుడు రికార్డు తెప్పించుకున్న ఈఎన్సీ గారితో, ఇవన్నీ మీరు రాసుకున్నాలే పత్రికా మిత్రులు. దాదాపు
23,000 కోట్లు 27,360 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టున్నారు. 57% అప్పుడున్న వాళ్ళ వాల్యుయేషన్ ప్రకారం అది దానికి ఎస్టిమేషన్ వేసి ఉన్నారు. దాని ప్రకారం 50% కంప్లీట్ అయింది. మూలిగితే వనపర్తిలో ఓడు, హైదరాబాద్లో ఓడు, ఈ మధ్యకాలంలో నిన్న మొన్న గద్వాలు వచ్చిన మీసాలు లేనోడు ఓడు. వాళ్ళు ఏం మాట్లాడతారంటే 90% కంప్లీట్ చేసిన అని చెప్తారు. 90% కంప్లీట్ చేసిన అని చెప్తారు. 90% ఎక్కడ కంప్లీట్ చేసిండ్రు, ఎట్లా కంప్లీట్ చేసిండ్రు? నేను ఆల్రెడీ పీసీసీలో సిఎల్పిలో నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, అరే నిరంజన్ రెడ్డి నీకు తెలివి లేదు, నీతోనున్న తెలివి లేదు, మీరందరూ మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరున్నప్పుడు టెండర్లు పిలిచిండ్రు, ఆ టెండర్లకు సంబంధించి 36,000 కోట్లు పిలిచిండ్రు. 90% అయిపోతే మిగతా 10% మా సీఎం గారిని రిక్వెస్ట్ చేసి 3,000 కోట్లు నేను రిలీజ్ చేపిస్తా, మీ కాంట్రాక్టర్లతో పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేస్తారని నేను ఛాలెంజ్ చేస్తే ఇప్పటివరకు చర్చలకు రాలే. వాళ్ళు మన గురించి మాట్లాడతారు. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మామూనాళ్ళ రైతు సదస్సు పెట్టినప్పుడు ఆ స్టేజ్ మీద ఉప ముఖ్యమంత్రి మంత్రులు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసిండు, నేను పాలమూరు బిడ్డను, ఇక్కడ వెనుకబడిన జిల్లా, ఈ 14 నియోజకవర్గాలకు మీరొక్కసారి బూరుగుల రామకృష్ణరావు గారి తర్వాత నాకు అవకాశం వచ్చింది, వేదిక మీద ఉన్న మంత్రులందరూ, ఫైనాన్స్ మినిస్టర్ అందరూ, మీరందరూ నాకు సాయం చేయాలి మా జిల్లా కోసం. ఏం సాయం చేయాలంటే మొత్తం 3 లక్షల కోట్ల బడ్జెట్లో సంవత్సరానికి 20,000 కోట్లు, 5 ఏళ్లకు 1,00,000 కోట్లు వెనకబడ్డ పాలమూరుకు ప్రకటించి అవన్నీ జీవోలు ఇస్తున్న మన ముఖ్యమంత్రి గారిని చూసి వాళ్ళు బుద్ధి తెచ్చుకున్నారు. అవన్నీ ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందో, ఎక్కడెక్కడ లోకల్ ఎమ్మెల్యేలకు పేరు వస్తుందో అని వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏం అభివృద్ధి చేసిండ్రో, వాళ్ళు చేసిన భూతద్దం అభివృద్ధి ఏందో నేను చాలాసార్లు చెప్పిన. నేను 22 నెలల ఈ లెక్కలు చెప్పిన జీవో కాపీలు ఉన్నాయి. 9.5 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు. వాళ్ళు లెక్కలకు ఎప్పుడు చెప్పినా రాజీవ్ చౌక్ రమ్మన్నా, అంబేద్కర్ చౌక్ రమ్మన్నా, ఎక్కడ రావడానికి మీరు కబ్జాలు చేసిన పెప్పేర్ సంతకు వచ్చినా, ఇంకెక్కడొచ్చినా, వనపర్తి టెంపుల్కి ముందు ల్యాండ్కి వచ్చినా, ఎక్కడికి రమ్మన్నా అక్కడికి రావడానికి నాకు దమ్ము ధైర్యం అన్నీ ఉన్నాయి. నీకు దమ్ము ధైర్యం సీము నెత్తురు ఉంటే నువ్వు చర్చకు రా, కానీ ఈ ఆడకల మాటలు మాట్లాడొద్దని వాళ్ళకి చెప్తూ, వాళ్ళకి తెలివి తక్కువ దద్దామను వాళ్ళకి చెప్పమని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నామంటే ఆ వర్డ్స్, ఆ మాట నేను అనకూడదు. ఇక్కడున్న అమ్మల్ని నన్ను క్షమించాలి. ఇంకోవాడు వస్తాడు, వాడు మీసాలు లేనివాడు మన గద్వాల. ఇక్కడ నుంచి నేను ఛాలెంజ్ చేస్తున్నా, మిస్టర్ కేటీఆర్, నీకు మా సీఎం గారికి నీకు సిగ్గు శరం ఉందా? ఎట్లా చేంజ్ చేసుకుంటా అంటున్నావు? కేటీఆర్ నీకు సిగ్గు శరం ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ మీద గెలిచిన సబితమ్మకు మంత్రిస్తావు, శ్రీనివాస్ యాదవ్ సైకిల్ గుర్తు మీద గెలిచిన మంత్రిస్తావు. మేము అట్లా ఏమి ఇయ్యలే, వాళ్ళు అభివృద్ధి కోసం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తే సిగ్గు శరం ఉందా అన్నాడు. ఇంకోటి అన్నాడు, నీకు మొగతనం రేవంత్ రెడ్డి గారి మొగతనం ఎట్లుంటుందో నవంబర్ 30 తారీఖు నాడు చూపించినాం. నేను ఇంట్లో వండబెట్టినాం, మీ అబ్బను ఫామ్ హౌస్కి పంపించినాం. మళ్ళా చూడాలనుకుంటే మళ్ళీ ఏప్రిల్లో చూపించినాం. 0 గుండు 0 ఇచ్చిన పార్లమెంట్ ఎలక్షన్లో. ఇంకా చూడాలనుకుంటే మా రేవంత్ అన్నతో నేను టైం తీసుకుంటా. కేటీఆర్ నువ్వు దా, మా అన్నదమ్ముందరికి రా, మొగతనం ఎట్టుంటుందో చూపిస్తాడు. ఇక్కడ నుంచి వేదిక నుంచి ఆ కేటీఆర్కు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇంకోసారి పిచ్చి మాటలు మాట్లాడొద్దని. ఈరోజే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మా మార్కెట్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, సీనియర్ నాయకులు శంకర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, టౌన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో, మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల్లో మీరందరూ కలిపి ఆ మాటలు మాట్లాడినందుకు ఇంకో మాట మాట్లాడండి. ఈ మధ్యకాలంలో మన పిల్లలు చిన్న చదువులు చదువుకొని, గవర్నమెంట్ చదువులు చూసుకొని 500 మందికి గ్రూప్ 1 పిల్లలు ఎగ్జామ్ రాస్తే ఆ పిల్లలను అవహేళన చేస్తాడు. ఏం చేస్తాడు? ఒక్కొక్కరు 3 కోట్లు 4 కోట్లు లంచాలు ఇచ్చి గ్రూప్ 1లో పాస్ అయ్యారట. నిన్ననే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వేదిక మీద మాట్లాడారు, అరే నీకు సిగ్గు శరం లేదా? పాల ప్యాకెట్లు కొనుక్కొని మేము మా పిల్లలు చదువుకుంటే నీకు కడుపు ఉబ్బుతుంది, నీ కడుపు మండుతుంది, నీవు మీ నాయన నీ చెల్లి నీ బావ మీ కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు ఉంటాయి, గ్రూప్ 1 మాకు వస్తే నీకు కడుపు మంట ఏందిరాబాయ్ అని నిన్ను అందరు తిట్టిరు. అట్లాంటి ఆ కేటీఆర్ మీద ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గంలో ఇప్పుడు నేను చెప్పిన మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో అర్జెంట్ ఇక్కడ నుంచి మీటింగ్ అయిన తర్వాత గౌరవ ఎస్పీ గారికి కేటీఆర్ మీద కంప్లైంట్ ఇచ్చి మేమందరం ఆ 570 మంది వాళ్ళందరికీ మేము సపోర్ట్గా ఉంటాం, వాళ్ళ తల్లిదండ్రులకు మేము సపోర్ట్ ఉంటాం. దాంతోపాటు ఇంకొకటి, మనం ఎలక్షన్ల కంటే అంతకుముందు మంగంపల్లె స్టార్ట్ చేసి ఉండే
తర్వాత అల్వాల్లో స్టార్ట్ చేసి ఉండే, తర్వాత పెద్ద మందల్లో స్టార్ట్ చేసి ఉండే, తర్వాత ఉన్నపర్తిలో స్టార్ట్ చేసినాం. ఏం స్టార్ట్ చేసినాం? మనతోన ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన డబ్బులు, నా సొంత డబ్బులు, ఎవరైనా బీదళ్ళు మనలు చచ్చిపోతే వాళ్ళకి 5,000 రూపాయలు మనం సాయం చేస్తున్నాం. దాంతోనే మొత్తం అయిపోదు. మేఘన్న అభయస్థానం మనం స్టార్ట్ చేస్తున్నాం. దానికి తోడు ఎక్కడన్నా గుడి కట్టినా, ఎక్కడన్నా బడీలు అవసరం ఉన్నా, ఎక్కడన్నా ఫీజులు అవసరం ఉన్నా నేను డబ్బులు ఇచ్చి మనలు పేపర్లు రాపిస్తే ఈ చెత్త గ్యాంగు, ఈ సన్యాసి గ్యాంగు, వనపర్తి గ్యాంగు ఆ పేపర్ కటీలు కట్ చేసుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎందుకు తిరుగుతున్నారంటే నా మీద ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ ఇస్తారంట. ఆ పేపర్ కటింగ్ బ్యాచ్లకు, చిల్లర బ్యాచ్లకు, ఆ పేపర్ అమ్ముకునే బ్యాచ్కు ఇక్కడ నుంచి నేను చెప్తున్నా, నేను చెమట తడిసి కమిట్మెంట్ కష్టపడి నా డబ్బులు నేను బరాబర్ ఇస్తా, నేను ఇస్తూనే ఉంటా. మీరు పేపర్లు ఏరుకుంటూనే ఉండండి, మీరు ఆ పేపర్లు ఏరుకుంటా ఆ రోడ్లు ఎంబడి తిరుగుకుంటూ ఉండండి. వనపర్తి ప్రజలకు తెలుసు. ఇవ్వద్దా? ఇవ్వాలి కదా, ఇవ్వాలనా? మళ్ళీ వాళ్ళు పేపర్లు ఏరుకుంటారంటే ఏం చేద్దాం? ఏరుకోకు కదా. అవన్నీ దృష్టిలో పెట్టుకునాలి. దాంతోపాటు వనపర్తికి ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. నిన్నగాక మొన్న మనం అంతకుముందు వనపర్తి నుంచి పెద్దగూడెం మనకు సంబంధించిన శివసేన రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండే ఆయన, మనం గెలిచిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఆయనకు స్పోర్ట్స్ చైర్మన్ ఇచ్చాడు. అట్లనే ఒక 2 నెలల కిందట గౌరవ శ్రీహరి గారికి స్పోర్ట్స్ మినిస్టర్ ఇచ్చాడు. వాళ్ళిద్దరికి, శివసేనారెడ్డి గారికి, మన శ్రీహరి గారికి నేను రిక్వెస్ట్ చేసుకుంటే వనపర్తి నియోజకవర్గానికి పోయిన 15 రోజుల కిందట చైర్మన్ అండ్ ఎండి వాళ్ళిద్దరు వచ్చి చూసుకొని పోయి అన్ని పరిస్థితులు ల్యాండ్ కావాలంటే ల్యాండ్ అలాట్ చేస్తే వనపర్తి నియోజకవర్గానికి 57 కోట్లతోన స్పోర్ట్స్ స్కూల్ ఇచ్చిన శివసేనారెడ్డి గారికి, మిగతా సీఎం గారికి, స్పోర్ట్స్ మినిస్టర్ గారికి మనం చప్పట్లతోన అభినందనలు తెలపాలి. దాంతోపాటు ఇంకా 2 ఇచ్చారు. ఒకటి హాకీ టర్ఫ్కు 8 కోట్లు, ఇంకొకటి ఇక్కడ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో దానికి సంబంధించిన స్విమ్మింగ్ పూల్ కింద వస్తుంది, పైన జిమ్ వస్తుంది, దానికి కూడా 8 కోట్లు, మొత్తం 16 కోట్లు అది కూడా శాంక్షన్ చేయించిన స్పోర్ట్స్ చైర్మన్ గారికి వాళ్ళకి మనం ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలి. దాంతోపాటు మన గౌరవ ఎంపీ గారు ఇప్పటికే ఎస్టీ హాస్టల్ కోసం 1.5 crore ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేయించాడు. గెలిచిన మరుసటి రోజు నుంచి వనపర్తికి మొట్టమొదటి ప్రయారిటీ ఇస్తున్న గౌరవ మల్లు రవి గారు నిన్న 9 గంటలకు నాకు ఫోన్ చేసిండు. వనపర్తిలో ఉన్న బీదోళ్ళకు, వనపర్తిలో ఉన్న పేద కుటుంబాలకు అందరికీ సిటీ స్కాన్ లేటెస్ట్ టెక్నాలజీతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలతో మాట్లాడి 2.5 కోట్లు శాంక్షన్ చేయించిన గౌరవ మల్లు రవి గారు కూడా మనం ప్రత్యేకంగా అభినందనలు చెప్పాలి. దాంతోపాటు మొన్న సీఎం గారితో వారం రోజుల నుంచి నేను ఎంబడబడ్డా, అన్న వనపర్తి రాజప్రసాదం పాలిటెక్నిక్ బిల్డింగ్ ఉంటుంది, మీరు ఇక్కడే చదువుకున్నారు, దాని మీద మీకు చాలా ఐడియా ఉంది, ఇక్కడే పుట్టి పెరిగిండ్రు కాబట్టి, మీకు తిరిగిండ్రు కాబట్టి, చదువుకున్నారు కాబట్టి దాన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో అంతకుమందున్న ప్రభుత్వం ఒకటి పనికిమాలిన జీవో తెచ్చి వెళ్ళిపోయింది, దాన్ని పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో దానికోసం నేను రిక్వెస్ట్మెంట్ పెట్టుకుంటే 1 నిమిషం ఆగకుండా 10 కోట్లు శాంక్షన్ చేయించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. దాంతోపాటు వనపర్తిలో 12 ఆర్గనైజేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన, అగ్రికల్చర్ సంబంధించిన ఫోల్ట్రీ ఫారాల్లో, వేరే రెంటు బిల్డింగ్లలో అక్కడక్కడ అన్ని రెంట్కున్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక 92 కోట్లు మాకు వనపర్తిలో ఈ చదువుల పర్తి కోసం మీరు తప్పకుండా ఇవ్వాలంటే అది కూడా శాంక్షన్ చేయడానికి ప్రపోజల్ పంపించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దాంతోపాటు వనపర్తిలో త్వరలోనే జేఎన్టీకి ఒక 160 కోట్లు, దాంతోపాటు ఈ ఉమ్మడి మామనాడు జిల్లాకు ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఇక్కడనే భూత్పూర్ జడ్చల్ర మధ్యలో దివిటిపల్లి దగ్గర త్రిబుల్ ఐటీ ఇచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వనపర్తికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఇస్తున్నాం. ఇవన్నీ ఒక్కొక్కటి అన్ని తీసుకొస్తున్నాం. దీంతోపాటు మొన్న ఇక్కడ పోలీసు వాళ్ళు రాజపేట దగ్గర పెట్రోల్ బంక్ ఓపెన్ చేసినాం. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. ఆ రోజు అంతకుముందు శ్రీహరి గారితో మాట్లాడినాం. శ్రీహరి గారు మన ఫిషరీస్ మంత్రి ఉన్నాడు, దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది ఆ పోలీస్ వెల్ఫేర్కు 47 crores వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వనపర్తి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ
ఇక్కడ చికెన్ ఎట్లయితే ఎక్స్పోర్ట్ చేస్తామో వేరే దేశాలకు, దాన్ని కూడా మా వనపర్తి చుట్టుపక్కల చాలా చెరువులు ఉన్నాయి, వనపర్తి చెరువులు ఉన్నాయి, పక్కన కృష్ణా నది ఉంది, ఆ పక్కన తుంగభద్ర నది ఉంది. కాబట్టి పెబ్బేరు దగ్గర హైవేలో మేము ల్యాండ్ ఇస్తాం. దానికి సంబంధించి ఆ ఫిష్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్పోర్ట్ సెంటర్ కోసం మేము రిక్వెస్ట్ చేస్తే 47 కోట్లు శాంక్షన్ చేసిన శ్రీహరి గారికి మనం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ అది పెబ్బేరు దగ్గర నేషనల్ హైవే పక్కన తీసుకొస్తున్నాం. దాని పక్కన అదొకటి తెస్తున్నాం. దాంతోపాటు వనపర్తికి సంబంధించి వనపర్తి టౌన్కి సంబంధించి ఒక 2-3 రోజుల్లో ఫౌండేషన్ అయిపోతున్నాం. ఒకటి సబ్ రిజిస్టర్ ఆఫీసు, 2 మన ఆర్టీఓ ఆఫీసు, అది కూడా తొందరలో చేసుకుంటున్నాం. నిన్ననే ఒక అవకాశం వచ్చింది మనకు, మొన్న 15 రోజుల కిందట ఒక అవకాశం వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర పెబ్బేరు మండలం ఒకటి, అయ్యవారిపల్లి నుంచి టువర్డ్స్ రంగాపూర్ రోడ్ ఒకటి పెట్టించుకున్నాం యామ్ ప్రాజెక్టులో. నిన్న ఇంకొక అవకాశం వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఒక 35 కోట్లు ఉందంటే అర్జెంట్ నేను లెటర్ పంపించి మన పెద్దగూడెం క్రాస్ నుంచి వయా పెద్దగూడెం హైవే, వయా పెద్దగూడెం కడకుంట్ల హైవేకు 30 కోట్లు సెంట్రల్ ఫండ్ రోడ్లకు తీసుకొస్తున్నాం. అది కూడా ఒక్కొక్కటి చేసుకుంటున్నాం. దాంతోపాటు అగ్రికల్చర్కి సంబంధించిన కాలేజీ పెద్దగూడెం చౌరస్తాలు ఉంటుంది. వాళ్ళకు రాజనారాయణ దగ్గర ఒక ల్యాండ్ ఇచ్చుండే, ఆ ల్యాండ్ యూజ్ఫుల్ కాదంటే నిన్ననే వాళ్ళందరినీ కలెక్టర్ గారి వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి మనం బుద్ధారం దగ్గర 30 ఎకరాలు అగ్రికల్చర్కి ఇచ్చినాం. ఆ బిల్డింగ్ కూడా అక్కడ శాంక్షన్ తీసుకొస్తున్నాం. అది కూడా తొందరలోనే అయిపోతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది మళ్ళొక కథ చెప్పుకున్నాలి. మన ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటారు. ఫస్ట్ పెళ్ళైనప్పుడు ఫస్ట్ కోడలు వచ్చినప్పుడు మనకు పూరి గుడిసె ఉంటుంది, చిన్న ఇబ్బందులు ఉంటాం. అందరం పనికి పోతాం, ఒకరు హైదరాబాద్ పోతాం, ఒకరు బొంబాయి పోతాం, ఇంకొక ఊరికి పోయి పని చేసుకుంటాం. మళ్ళా పెళ్ళి అవుతుంది, పెద్ద కోడలు వస్తుంది మన ఇంటికి. మళ్ళా తర్వాత కొన్ని రోజుల తర్వాత చిన్నగా గుడిసె రేకులు వేసుకుంటాం, పెంకుటిల్లు వేసుకొని కొంచెం గట్టిగా అవుతాం. అప్పుడు 2వ కోడలు వస్తుంది. అప్పుడు కూడా ఆ కోడలు ఈ కోడలు పెద్దన్న తమ్ముడు పని చేసుకుంటూ ఇల్లుని డెవలప్ చేసుకుంటూ పోతే 3వ కొడుకు పెళ్ళి అవుతుంది. అప్పటికి ఒక ఇల్లు అవుతుంది. తర్వాత కొంచెం గట్టిగా అవుతాం. ఎందుకు అవుతామంటే అందరు కష్టపడతారు. దాని తర్వాత 4వ కొడుకు పెళ్ళి అవుతుంది. అప్పటికి మన ఇంటి ముందర ఒక ట్రాక్టర్ ఉంటుంది, ఒక కారు ఉంటుంది, ఒక మోటార్ సైకిల్ ఉంటుంది, 3 కోడళ్ళు ఉంటారు, 3 కొడుకులు ఉంటారు. 4వ కోడలు వస్తుంది. 4వ కోడలు వచ్చినాక 4వ కోడలు ఆ చిన్న కొడుకు ఏమనుకుంటారో తెలుసా, మా కోడలు వచ్చి నా పెళ్ళం వచ్చినాకనే ఇంట్లో ఇవన్నీ కారు ఇల్లు అన్నీ వచ్చింది అనుకుంటారు. అవునా? అన్ని ఇళ్ళల్లో ఉంటుంది. అవును కదా? అంతకుముందు 3 అన్నదమ్ముళ్ళు, తల్లి తండ్రి, 3 కోడళ్ళు, వాళ్ళ కష్టం వాళ్ళ చెమట అంతా ఉంటుంది. కానీ లాస్ట్ టైం వచ్చేసరికి ఇదంతా నా నుంచే వచ్చింది అనుకుంటారు. ఇది ఎందుకు చెప్పినంటే వనపర్తిలో ఓడున్నాడు అట్లే మొత్తం ఏం చేసినా నేను డెవలప్మెంట్ చేసినట్టాడు. నీవేం చేయలే. అప్పటి వరకు 3 కోడళ్ళు ఉన్నది మా చిన్నారెడ్డి గారు ఉండే వరకు 2018 వరకు ఆయన చేసిన డెవలప్మెంటే. తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మేము చేసిన డెవలప్మెంటే ఉంటుంది. కాబట్టి నీవేం పొడిసింది లేదు. నువ్వు సంపాదించుకున్నావు, నువ్వు ఆస్తులు సంపాదించుకున్నావు, ఇది నీకు వర్తిస్తుంది. అది దృష్టిలో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండమని చెప్తున్నాం. ఎందుకంటే నవంబర్ 30 తారీఖు నాడు నీకేందో వనపర్తి ప్రజలు రుచి చూపించారు. దాని తర్వాత ఏప్రిల్లో పార్లమెంట్ ఎలక్షన్లు గుండు 0 ఇచ్చిండ్రు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో మళ్ళా గుండు 0 ఇస్తారు. మా వాళ్ళందరూ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఓటు వేసినా కూడా అది బూడిదలో వేసినట్లే, మన ఊళ్ళో మోర్లు వేసినట్లే. ఎందుకు చెప్తున్నంటే రాబోయే రోజులలో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు నేను ఎలక్షన్ల ముందు చెప్పిన నన్ను గెలిపించండి, నన్ను ఆశీర్వదించండి అని. ఎందుకు అంటే మట్టికి పోయిన ఇంటోడు పోవాలి. నేను వనపర్తిలోనే పుట్టిన, వనపర్తిలోనే చచ్చిపోతా. వనపర్తిలో తట్టెడు మట్టి ఎక్కడన్నా కూడా తీసుకుపోతుంటే నేను కాపల కుక్కలాగుంటా. నీకు నాగర్కర్లో పుట్టినోడు, పాన్గాల్లో పెరిగినోడు, వనపర్తి మీద నీకు ఎందుకు ప్రేమ ఉంటుంది అప్పుడు చెప్పింది. నన్ను ఆశీర్వదిస్తే, నన్ను దీవిస్తే, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తే మీ పెద్ద కొడుకులాగా, మీ పెద్దన్నలాగా, మీ ఇంటి పెద్ద జీతగాడిలాగా పనిచేస్తానని చెప్పిన నేను అట్లే పనిచేస్తున్నా. దాన్నో ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే ఒక పక్క నన్ను కట్టేసారు కోడేను, ఇంకో పక్క దున్నపోతును కట్టేస్తారా? కట్టేయద్దు అంటే ఏం చేయాలంటే రేపు జరిగే లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్స్ కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ, జెడ్పీటీసీలు కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ మీరు గెలిపిస్తే నేను వాళ్ళు నాకు దగ్గర ఉంటారు కాబట్టి, చేదోడు వాదోడు ఉంటారు కాబట్టి నాకు కూడా పని చేయాలనిపిస్తుంది. బై మిస్టేక్లో ఎక్కడైనా మా చుట్టమనో
మా పక్కింటోడనో ఎవరికైనా వార్డు మెంబర్ను కానీ వాడిని గెలిపించింది అనుకో, వాడు పొద్దున్న లేస్తే ఏం చేస్తాడు, మన కాళ్ళలో కట్టబెడతాడు. సో అవన్నీ వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వద్దు అంటే మన ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో చెప్తున్నారు, మీకు కూడా తెలుసు, బీఆర్ఎస్ పార్టీ అనేది చచ్చిపోయింది, అది దయ్యాల పార్టీ, అది భూతాల పార్టీ. మనం చెప్పలే, కవితనే చెప్పింది. మా బావ లంగా, మా నాయన పక్కల ట్యాబ్లెట్ ఇష్టోడు లంగా, మా అన్న లంగా, మా నాయన మంచోడు అని చెప్పింది ఆమెనే, మనం చెప్పలే, ఆమెనే చెప్పింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అనేది దరిదాపులో రాదు. ఇంకోటి అక్షంతల పార్టీ ఉంటుంది బీజేపీ పార్టీ. మీకేమన్నా మీ ఇంటికి కానీ ఒక సన్న బియ్యం ఇచ్చిందా, ఒక రేషన్ కార్డు ఇచ్చిందా, ఒక పెన్షన్ ఇచ్చిందా, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందా? వాళ్ళు ఎవరైనా ఇచ్చిరా? ఆ పార్టీ ఎవరో మనకు తెలియదు. కానీ ఆ బీజేపీ పార్టీకి వేసిన, బీఆర్ఎస్ పార్టీకి వేసిన ఆ ఓటు మన ఊర్లో మోర్లు వేసినట్లే. కాబట్టి మీరందరూ మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఇంకా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 20 సంవత్సరాల అధికారంలో ఉంటుంది. కాబట్టి మేమందరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించుకుంటే ఇక్కడ మా సర్పంచ్ ఉంటాడు, ఇక్కడ మా కౌన్సిలర్ ఉంటాడు, ఇక్కడ మా ఎంపీ ఉంటాడు, ఇక్కడ మా జడ్పీటీసీ ఉంటాడు, సో అక్కడ మా ఎమ్మెల్యే ఉన్నాడు, పైన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మధ్యలో మా ఎంపీ మల్లు రవి గారు ఉంటారు. కాబట్టి మాకు డెవలప్ అవుతుంది, మాకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, మాకు పెన్షన్ వస్తుంది, మాకు రేషన్ కార్డు వస్తుంది. ఇవన్నీ రావాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలని మీరందరూ ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఆ ఊర్లలో చర్చ పెట్టి, పక్కింట్లో చర్చ పెట్టి, మీ చుట్టాలకు చెప్పి, మీ దోస్తులకు చెప్పి మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని, కాంగ్రెస్ పార్టీని, ఇందిరమ్మ రాజ్యాన్ని, కన్న తల్లి లాంటి ఇందిరమ్మ రాజ్యాన్ని, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని, దీవించమని మీ అందరినీ కోరుకుంటూ, ఇక్కడ కొన్ని మండలాలకు సంబంధించిన ఇండివిజువల్గా ఉన్నాయి. మీరు ఎవరి ప్లేస్లలో వాళ్ళు కూర్చుంటే నేనే అక్కడికి వచ్చి కూడా 5 చెక్కులు ఇచ్చి మీ దగ్గరనే ఇస్తాం. దిగినట్లు దిగినట్లే అక్కడ మనం అన్నం తినిపోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇంతసేపు కూర్చొని ఓపికతో కూర్చున్నందుకు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మీరు క్షమించాలి. కానీ మీరు ఎందుకు ఇంతసేపు వినాలి, ఇంతసేపు చెప్పినామంటే ఇవన్నీ మీకు తెలవాలి కదా. ఇందిరమ్మ రాజ్యం ఉంటే ఏం చేస్తుండే, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఉండే ఏం చేస్తుండే. కాబట్టి ఈ మార్పు మీకు తెలవాలనే ఉద్దేశంతోనే మనల్ని అందరూ మాట్లాడినారు. దానిలో భాగంగానే ఇప్పటిదాకా ఓపికతో కూర్చున్నారు. కాబట్టి మీరందరూ చెక్కులు తీసుకొని కడుపు నిండా భోజనం చేసి పోవాల్సిందిగా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.